सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम। శ్రీమద్భాగవతం దశమస్కందం 87వ అధ్యాయం శృతి గీతం. 8 శ్లోకాల వరకు పూర్తి చేశాం. 9వ శ్లోకం నుండి చదవండి ఒకసారి. శ్రీ భగవానువాచ స్వయంభువ బ్రహ్మ సత్రం జనలోకే భవత్పురా తత్రస్థానాం మానసానాం మునీనాం ఊర్ధ్వరేతసాం. ఏమైంది? 688వ పేజీ. పెద్ద పుస్తకాలు ఉన్నాయి కదండి. శ్వేతద్వీపం గతవతి త్వయి దృష్టం తదీశ్వరం బ్రహ్మవాదః సుసంవృత్తః శ్రుతయో యత్ర శేరతే తత్ర ఉత్ప్రశ్నస్త్వం మాం యమనుపృచ్ఛసి తుల్యశ్రుతతపశ్శీలాస్తుల్యస్వీయాని ధ్యమాః. శయానం సహ శక్తిభిః తదంతే బోధయాన్చక్రుః తల్లింగైశ్రుతయః పరం యదా శయానాం సమ్రాజం వందినః తత్పరాక్రమైః ప్రత్యూషేభ్యేత్య శ్లోకైర్బోధయంత్యను జీవినః. ఏమైంది? ఇది ఒక అతి అద్భుతమైనటువంటి ఒక బోధన. ఏమిటయ్యా, ఏముందయ్యా ఇక్కడ? నేరుగా వేదాలే భగవంతుణ్ణి స్తుతిస్తున్నాయి. ఎవరు? వేదాలే. శృతి గీత, శృతుల యొక్క స్తుతి. శృతులను స్తుతి కాదు, వేదాలను పొగడడం కాదు, వేదాలే భగవంతుడిని పొగుడుతున్నాయి. అదే అద్భుతమైనటువంటి చరిత్ర ఇక్కడ కనిపిస్తుంది. ఏమైందయ్యా? పరీక్షణ్ మహారాజు అడిగాడు, అయ్యా ఒకానొక సందర్భంలో నారాయణ మహర్షి కలాప గ్రామ నివాసులైన ఋషులతో కూడా ఆశ్రమంలో ఉంటూ ఉన్నాడు. ఆయన ఆ నారాయణ ఋషి దగ్గరికి వెళ్ళి నారదుడు భక్తితో నమస్కరించి ఈ విధంగా అడిగాడు, అయ్యా తస్మై హ్యవోచ భగవాన్ ఋషీణాం శృణ్వతామిదం. ఇదిగో
ఆయన అడిగినటువంటి ప్రశ్నకి ఇట్లాగా చెప్తూ ఉన్నాడట. ఏమని? ఓ నారదా, వేదాలలో ఏదైతే చెప్పబడి ఉందో పరబ్రహ్మ స్వరూపం, పూర్వం ఒకానొక సందర్భమున సనకాది మహర్షులు శ్వేతద్వీపవాసులు వాళ్ళు ఇలాగా చర్చించుకుంటూ ఉన్నారట. ఏమని? నారాయణ మహర్షి అంటున్నాడు ఎవరితో? నారదుడితో. సనక సనందనాథులతో కూడా ఋషులు ఇట్లా చర్చించుకుంటున్నారు. ఆ శ్వేతద్వీపంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహానిగ్రహ సంపన్నులు. వాళ్ళ దృష్టి ఎప్పుడు పైకే ఉంటుంది. కానీ వాళ్ళేమో బ్రహ్మానస్పుత్రులు. వాళ్ళు ఒకనొక సందర్భంలో శ్వేత ద్వీపానికి అధిపతట అనిరుద్ధుడు. ఏ అనిరుద్ధుడు అంటే ఈయన ఇది ప్రద్యుమ్నుడు కొడుక కాదు, ఆయన అనిరుద్ధుడు. ఆయన దర్శించడానికి వెళ్ళారట. దర్శించడానికి వెళితే ఆయన దగ్గర ఇదిగో ఈ విధంగా వీళ్ళు భగవంతుని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారట. కానీ భగవత్ తత్వాన్ని గురించి వేదాలు కూడా సంపూర్ణంగా నిర్వచించలేకపోయాయి అనే విషయం బయటపడింది. వేదాలు కూడా సంపూర్ణంగా భగవంతుని గురించి నిర్వచించలేకపోయాయి. అవునా? భగవంతుడిని స్తుతిస్తున్నాయి కానీ భగవంతుడిని నిర్వచించలేదు. మీరు నాకు భగవంతుడి గురించి నేరుగా చెప్తారా, లేదా భగవంతుడు ఎలా ఉంటాడో నాకు తెలియపరుస్తారా అంటే ఎవరు కుదరదని అంటారు. ఎందుకు? భగవంతుడు ఇదిగో ఇలా ఉన్నాడు అని అంటే ఆయన వస్తువు అయిపోతాడు, లేదా ఒక చిన్న విషయంగా మారిపోతాడు. అన్నిటికీ అతీతుడైన వాడు భగవంతుడు, అనంతుడైన వాడు భగవంతుడు. మీ ఇంట్లో ఏమున్నాయి? ఈ వస్తువులు వస్తున్నాయి. నువ్వు చూస్తున్నావు వాటి? చూస్తున్నాను. ఎప్పటి నుంచి ఉన్నాయి? ఓ పలానా సమయం నుంచి ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటాయి? ఎవరికైనా ఇచ్చేస్తే పోతాయి, తింటే కొన్ని అయిపోతాయి కదా. కానీ ఏమయ్యా, నువ్వు సంపాదించి పెట్టుకున్నాడు ఏమైనా శాశ్వతంగా ఉంటాయా? ఉండవు. నువ్వు సంపాదించి పెట్టుకున్నటువంటి ఏ విషయాలు కూడా శాశ్వతంగా ఉండవు. అని ఎందుకు? అవి ఈ లోకంలో పుట్టాయి. లోకం వచ్చిన తర్వాతనే కదా అన్నీ వచ్చింది. ఈ లోకంలో ఉన్నటువంటి లోకులు కానీ సర్వజీవరాశులు వస్తువులన్నీ లోకం తర్వాతనే వచ్చాయి. భగవంతుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఈ లోకాలన్నీ పుట్టకముందు, లోకాలను పుట్టించిన వాడి కంటే ముందు కూడా కదా. అలాగే ఇక్కడ లోకాలన్నిటికంటే ముందు ఉన్నటువంటి వాడి గురించి ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది తీసుకొని వచ్చి ఏ విధంగా తెలియపరచగలరయ్యా? అనా దేవుడు ఇట్లుంటాడు అని చెప్తే నీ దృష్టిలోకి వచ్చిన ఒక వస్తువే కదా అది కదా. కానీ ఎవరు దేవుడు? ఎదురుగా కనిపించేవాడా, కనిపించేవాడికి అన్నిటికీ మూలమైన వాడా? ఒకటి. అవునా? ఇప్పుడు అయ్యా ఇది నేను చూశాను అని అంటే ఏ వ్యక్తి వచ్చి చెప్పినా నోటితో చెప్తున్నాడు. అవునా? మనసులో గుర్తించాడు, బుద్ధిలో తెలుసుకున్నాడు. ఈ శరీరము, ఈ నోరు శరీరంలో ఉన్న భాగం, శరీరం వెనకలో మనసు బుద్ధి, ఇవన్నీ కూడా కాలంలో ఒక భాగం అయి ఉన్నాయి. ఆయన కాలాతీతుడు, అవును కదా. ఓకే. ఈ శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి తెలుసుకుంటున్నాయి, గుర్తుంచుకుంటున్నాయి, తెలియపరుస్తున్నాయి. అయ్యా వీటిని పుట్టించిన వాడెవడు? వీటిని నడిపించేవాడెవడు? వీటికంటే ముందు, వీటికన్నిటికంటే వెనక. వీటికి పుట్టుకకు
ఉన్నటువంటి వాడు, వీటిని పట్టుకొని నడిపించేవాడు, వాడి గురించి ఇవి ఎట్లా చెప్తాయండి? ఇవి చెప్తే పరిమితం అయిపోదు. దానికే వేదాలు కూడా భగవంతుడిని గురించి సూచనలు ఇస్తాయి. మనం హైదరాబాద్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? 2-3 దారులు ఉన్నాయండి, మీకు తెలియాలి. ఏది ఏమైనా రాజీవ్ రహదారి ఎక్కి తీరాల్సిందే. ఎక్కామండి, వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెళుతూ ఉంటే ఎంత దూరం ఉంది? చూడవయ్యా, మైలు రాళ్ళు ఉంటాయి, అవునా? మైలు రాళ్ళు ఉంటాయి. హైదరాబాద్ ఇంత దూరం, హైదరాబాద్ 60 కిలోమీటర్లు, హైదరాబాద్ 50 కిలోమీటర్లు, హైదరాబాద్ 4, హైదరాబాద్ అని రాసి ఉంటుంది కదా కింద, మైల్ ఎన్నో రాసి పెట్టాలి. ఇప్పుడు హైదరాబాద్ అనే పేరు చూసావు, హైదరాబాద్ అనే పేరు రాస్తున్నది హైదరాబాదా? హైదరాబాద్ ఇంత దూరం ఉంది అని చూపిస్తుంది. నిజంగా హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇంకే పేరు కనిపిస్తుంది అక్కడ. అలాగే ఇక్కడ కూడా ఈ మైలురాళ్ళు ఏ విధంగా అయితే మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని గురించి, ఇంత దూరం వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి కదా, ఈ విధంగా ఉంటుంది అని అంటూ ఉన్నాయో, వేదాలు ఈ మైలురాళ్ళు లాంటివే. వేదాలు ఉపనిషత్తులన్నీ కూడా. కాబట్టి వేదాలు ఉపనిషత్తులు ఉన్నాయి, అవి దేవుడి నుంచి వ్యక్తమయ్యాయి. ఓకే, మనం కూడా దేవుడి నుంచే కదా వ్యక్తమయ్యాం, అవును కదా? మనం కూడా దేవుడి నుంచి వ్యక్తమయ్యాం కదా. మనం తెలుసుకోవాలి అనుకున్నా వేదాలు చూపిస్తూ ఉన్నాయి. కానీ వేదాలు భగవంతుడు కాదు అక్కడ. వేదాలు భగవంతుని గురించి తెలుసుకోవడానికి మార్గనిర్దేశనం చేస్తున్నాయి. అయితే మిగతా శాస్త్రాలన్నింటికంటే ఇవి చాలా బాగా విశ్లేషంగా తెలియపరుస్తాయి, అవునా? అది కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, వేదాలకు కూడా భగవంతుడు ఎట్లా ఉంటాడు అని తెలియదు, కానీ భగవంతుడిని ఎలా పొందొచ్చునో చూపిస్తాయి, ఎలా అందుకోవచ్చునో చూపిస్తాయి కదా. కాబట్టి వాళ్ళు అలాగా చర్చించుకుంటూ ఉన్నారు. మరి ఆ భగవంతుని గురించి ఎవరు చెప్పగలరు? ఆయనే చెప్పగలరండి. ఆయనే చెప్పాడు వేదాల రూపంలో, అవునా? ఆయన ఎలా ఉంటాడో చెప్తూనే, ఆయన ఎలాగ తయారు చేశాడో ప్రపంచం, ఎలాగ నడుపుతున్నాడో ఈ ప్రపంచాన్ని, ఎలాగ ఇది మళ్ళీ ఆయన చేరుకుంటుందో అన్నీ ఆయనే చెప్పాడు. అన్నీ ఆయనే చెప్పాడు. సరే, చివరకు వచ్చేటప్పటికి ఆయన కంటే అన్యమైన వాళ్ళు ఎవరూ తెలుసుకోలేరు. ఆయన్ని తెలుసుకోవాలి అని అంటే ఆయనగా మారాలి, అవునా? ఆయన తెలుసుకోవాలంటే ఆయనగా మారాలి, వేరే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, వేదం ఏం చూపిస్తుంది? ఆయన గురించి చెప్తూ ఇక్కడ నీ దృష్టి మార్చుకోవయ్యా. నువ్వు బయట చూస్తే ఆయన కనిపించడు, లోపల వెతకడానికి ప్రయత్నం చేయి. సూచనలు ఇస్తూ ఉంటే ఈ మనసు అన్వేషణ చేస్తూ ఆయన్ని గుర్తించేటప్పటికి మనసే కరిగిపోతుంది, అవునా? కరిగిపోతుంది. ఆయన తెలిసాడు. ఎవరు ఆయన నాకు తెలుసు అని గుర్తిస్తూ ఉన్నారో, అలా అంటూ ఉన్న వ్యక్తి ఆయన కంటే వేరు కాదు గుర్తించి ఉంటే. అప్పుడు ఈ దేహాన్ని గురించి ఎక్కువగా చెప్పుకోడు. అర్థమైందా? ఏ వ్యక్తి తన గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉన్నాడో ఆ వ్యక్తి పరమాత్మగా మారలేదు. ఏ వ్యక్తి పరమాత్మగా మారాడో ఆ వ్యక్తి పరమాత్మ గురించే చెబుతాడు. నా గురించి చెప్తున్నాను అన్నాడు అక్కడ. ఎందుకంటే కనిపిస్తూ వ్యక్తం చేసేది దేహం ప్రపంచంలో భాగం. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ప్రపంచంలో భాగం. కానీ శరీర మనోబుద్ధులకి నిలబెడుతూ, ప్రాణం పోసి నిలబెడుతూ, శక్తినిచ్చి నడిపిస్తూ, హెరంతో పనిచేయించేది వెనకలో ఉన్న పరమాత్మ. అందుకే ఆయన్ని నువ్వు బయట నుంచి తొంగి చూడలేవు, కళ్ళతో, చెవులతో, మనసుతో, బుద్ధితో. కానీ
దృష్టిని వెనక్కి తిప్పుతూ వెళితే శరీర, ఇంద్రియ, మనసు, బుద్ధుల్ని దాటి వీటిని ఆపితే నువ్వు ఆయనగా ఒకసారి అనుభవంతో ఆయన గుర్తించావు, ఆ తర్వాత ఇక నిన్ను నువ్వు కోల్పు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, బల్బులోంచి లైట్ వస్తుంది. లైట్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే బల్బు ద్వారాగా వస్తుంది. లైట్ బల్బు వెలుగుతుందా? బల్బుని వెలిగించేది కరెంటు. అక్కడ లైట్ ఇస్తూ ఉన్నది ఎవరు? కరెంటు. అవునా? లైట్ వెలుగునిచ్చేది ఎవరు? వెలుగునిచ్చేది ఎవరు? కరెంటు. కానీ కరెంటు డైరెక్ట్గా వెలుగునివ్వలేదు, త్రూ బల్బు. బల్బు ద్వారాగా వెలుగు బయటకు వస్తుంది కదా. లైట్ వెలుగుతుంది, బల్బు వెలుగుతుంది అంటే బల్బు వెలుగుతుంది ఓకే, కానీ ఆ వెలుగు బల్బుది కాదు, కరెంటుది. సేమ్ ఇక్కడ కూడా ఏంటి విచిత్రంగా ఏంటంటే, ఆత్మను తెలిసిన వాడు మర్చిపోడు. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నా, నోరు మాట్లాడుతుంది అబద్ధం, నోటి ద్వారాగా ఆత్మ మాట్లాడుతుంది నిజం. నేను నోటితో మాట్లాడుతున్నా, నోరు మాట్లాడలేదు. అవునా? చచ్చిపోయిన వాళ్ళకు నోరు ఉంటుందిగా, మాట్లాడతాడా? లేదు, మాట్లాడేవాడు వదిలేశాడు. అవునా? చెవులతో వింటున్నా, చెవులు వినలేవు, చెవుల ద్వారాగా నేను వింటున్నా, నోటి ద్వారాగా నేను మాట్లాడుతున్నా, కళ్ళ ద్వారాగా నేను చూస్తున్నా కదా. కాబట్టి నేను అనేవాడు ఉన్నాడే, వీడు సాక్షాత్ భగవంతుడే. ఆయనే దేహేంద్రియ మనోబుద్ధుల్లో కూర్చొని వీటిని వాడుకుంటున్నాడు. కారు 10 కోట్లు పెట్టి కారు తెచ్చారయ్యా, నడువు అదే అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా నడిచేటివి వస్తున్నాయండి. అఫ్కోర్సు ఇంకొకటి ఎక్కడో కూర్చుంటారా, దాన్ని స్టార్ట్ చేయాలి. దానంతటదే స్టార్ట్ చేసుకుంటుందా? దానంతటదే ఆఫ్ చేసుకుంటుందా? రెండు కుదరవు దానికి. అవునా? అవి రెండు కుదరవు కదా. అది దానంతటది పనిచేయదు. కాకపోతే కూర్చొని అన్ని కార్లాగా కాళ్ళు చేతులు పనిచేయించాల్సిన అవసరం లేకుండా నువ్వు దానికి ఆర్డర్ వేయాలి. ఆర్డర్ వేస్తే ఇప్పుడు రిమోట్ అంటాం కదా, అలాగా దాన్ని కూడా రిమోట్తో పని చేయించగలగాలి. ఫ్యాన్ తిరగాలి అంటే స్విచ్ ఆన్ చేయాలి. ఫ్యాన్ కూడా రిమోట్ వచ్చిందండి, వచ్చింది. అవునా? ఒకప్పుడు టీవీకి చేతితో నొక్కాల్సిందే, తర్వాత రిమోట్ వచ్చిందండి. ఫ్యాన్, బల్బ్, వాటికి కూడా రిమోట్ వచ్చేసాయి. నువ్వు పడుకొని ఇంతెందుకండి, మొత్తం ఇంట్లో కరెంటుతో సహా టీవీలు, ఫోన్లు అన్నీ నీ ఫోన్తో ఆర్డర్ ఇచ్చేస్తా, నడిపించేసేయచ్చు. కానీ అలాగ తెలిసి నడిపించేవాడు ఒకడు ఉండాలిగా కదా. అలాగే ప్రపంచం అంతా కూడా వెనకలున్న ఒక శక్తి చేత నడపబడుతూ ఉంది. భూమి తిరుగుతూ ఉంది, దానికి కూడా ఆటోమేటిక్ రిమోట్ కంట్రోల్ పెట్టేశాడు ఆయన. ఎక్కడ? ఆకాశంలో తిరుగుతుంది, పడిపోకుండా ఎట్లుంది? సూర్యుడికి లింక్ ఇచ్చాడు, భూమి ఆకర్షణ శక్తి. అవునా? మనుషులందరూ పుట్టిన వాళ్ళు నిలబడుకుంటాడు. ఎలాగా? ప్రాణం అనేది ఉంటేనే. ప్రాణం లేకపోతే లేదు. ప్రాణం లేకపోతే ఇక్కడ కదలలేడండి, ఏమీ చేయడానికి అవకాశం ఉండదండి. ప్రాణం ఉంటే లేచి నిలబడుకుంటాడు, ప్రాణం లేకపోతే డబేయమని నేల కదు. అపానం ఉంటే భూమికి అంటుపెట్టుకొని ఉంటాడు, అపానం లేకపోతే అదే భూమి ఆకర్షణ శక్తి. వ్యక్తిలో అపానమే, సమష్టిలో భూమి ఆకర్షణ శక్తి. భూమి ఆకర్షణ శక్తి కదా. అలాగే ఏంటి అంటే, అన్ని రకాల శక్తులను పెట్టి భగవంతుడు అన్ని జీవరాశుల్ని లోపల ఆయనే కూర్చొని నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఆయనని నేరుగా దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి
ఈ ప్రపంచంలో ఉన్న ఏవి ఆయన నేరుగా చూడలేవు. కానీ ఒక మానవుడు మనసును శుద్ధి చేసుకొని లోపలికి తిప్పుకుంటే ఈ దృష్టిని లోపల దాకా తీసుకొని వెళ్ళి ఆపితే ఆపినవాడు ఆయనగా మారుతాడు. ఆపినవాడు ఆయనగా మారిపోతాడు. మనసు అనుకూలంగా ఉంటే చెప్తే వింటుంది, మనసు అనుకూలంగా లేకపోతే అవునా. భార్యాభర్తలు ఉన్నారు, రోజు కొట్టుకుంటారండి, వాళ్ళు తిట్టుకుంటారండి, ఇటు ఒకరినొకరు అర్థం చేసుకోరండి. అవునా కదా. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది, మనోబుద్ధులు ఉన్నాయి, ఇవి సరైన జ్ఞానంతో సరైన గుణాలతో మార్పు చెందుతూ ఉన్నాయని అనుకోండి, లోపల ఉన్న ఆత్మ యొక్క కమాండ్స్ ఇవి వింటాయి, లేకపోతే వాటికి ఇష్టం వచ్చినట్టు అవి పోతాయి. సో కాబట్టి చిన్నపిల్లలప్పటి నుంచి మంచి గుణాలతో పెంచాలండి. చిన్నపిల్లలప్పటి నుంచి చెడు గుణాలు కానీ వచ్చాయా అవునా అంటారే, నా మాట నేనే విన్ను అని, పిచ్చోళ్ళు అనే మాటలు అవి, పిచ్చోళ్ళని. సో నా మాట నేనే విన్న కాదు, ముందు పెద్దల మాట వింటూ 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 వస్తే, అలాగ నడుచుకుంటూ వస్తే తర్వాత నీ మనసు నీ మాట వింటుంది, నీ కాళ్ళు చేతులు నీ మాట వింటాయి, నీ మనోబుద్ధులు నీ మాట వింటాయి. వినిపించుకోగలగాలి. ఎలా వినాలి అని అంటే దానికే ప్రతి జీవి సరైన విధానంలో జీవించాలి అని అంటే శాస్త్రం చెప్పినట్టు చిన్నప్పటి నుండి నడిపించుకోవాలి వాటిని. ప్రతి ఒక్కరూ అనుకుంటారు, ఏమయ్యా భార్య గొప్ప భర్త గొప్ప? ఎవరు గొప్ప? బుద్ధి లేకపోతే ఎవరికోవాలి నేనే గొప్ప అనుకుంటారు. అవునా? ఎవరు గొప్ప? బుద్ధి లేకపోతే ఏమనుకుంటాడు, నేనే గొప్ప అనుకుంటాడు ఎవరైనా సరే. అవునా కదా. ఆయన ఊరంతా సలహాలు ఇస్తాడండి, ఇంట్లోకి వచ్చేటప్పటికి ఫూలిష్ ఫీల్ అయిపోతాడు. ఏమిటండి వాళ్ళ ఆవిడ ఏ మాట విందండి, వాళ్ళ ఆవిడ మాట వినకపోతే సావుబాతుందండి. ఏమండి బుద్ధి లేదండి, ఎడలేచ్చు కదా అండి, కట్టుకున్నాడు కదా అండి. అయ్యా ఇక్కడ అది కాదు, అసలు విషయం ఏంటి అని అంటే, ఎవరు గొప్ప? అజ్ఞానంలో ఉన్నప్పుడు నేనే గొప్ప అనుకుంటాడు, కానీ జ్ఞానం ఉదయించే కొద్దీ ఎవరు శాస్త్రాలను బాగా తెలుసుకొని అవి చెప్పినట్టు నడుచుకుంటూ ఉన్నాడో వాడు గొప్పోడు అవుతాడు. అవునా? సరే, ప్రపంచంలో అద్భుతమైన దివ్యమైన జ్ఞానం ఉంది అండి ఆయనకి. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, అయ్యా ఈ ప్రపంచంలో ఎవరు గొప్ప అంటే, గొప్పోడు ఒక్కడే ఉన్నాడండి అంటాడు. ఎవడు వాడు? భగవంతుడు ఒక్కడేనండి. అవునా కాదా? శక్తి ఆయనదే, జ్ఞానం ఆయనదే, సద్గుణాలు ఆయనవే. ఆయన ఒక్కడ మైనస్ అయితే మీ ఊరిలో ఎంతమంది ఉంటారండి? కొన్ని వేల మంది ఉంటారండి. ఆత్మ పక్కకి వెళితే ఒక్కడు కూడా ఉండడు. అవునా కదా? ఊరేంటండి, మొత్తం బ్రహ్మాండం అంతా కూడా, విశ్వం అంతా కూడా ఆత్మ కూడా పక్కకి వెళితే అన్నీ గాలికి కొడుకుపోతాయి, ఏమీ మిగలవు కదా. కాబట్టి ఎవరయ్యా గొప్ప? తెలిసినవాడు అంటాడు ఆయన ఒక్కడే గొప్ప. ఆయన్ని తెలుసుకొని గుర్తుంచుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళను గుర్తించిన లోకం అంతా కూడా ఆయన గొప్పండి అంటారు. ఆయన్ని అడిగితే ఆయన గొప్పండి, భగవంతుడు ఒక్కడే గొప్పవాడండి. అవునా? భగవంతుడు ఒక్కడే గొప్పవాడండి. ఓకే. సో కాబట్టి ఏమిటి, ఈ శృతులు వచ్చి భగవంతుడిని పొగుడుతూ ఉన్నాయి. ఏమని? మొత్తం సృష్టి చేసింది ఎవరు? ఆయనే. సృష్టిని నడిపించేది ఎవరు? ఆయనే కదా. సృష్టిని లయం చేసేది ఎవరు? ఆయనే. సరేలే కానీ ఈ సృష్టిగా కనిపించేది ఎవరయ్యా? ఆయనక. అవునా కదా? ఆయనే సృష్టి చేసుకున్నాడు, ఆయనే సృష్టినాడు. ఆయన ఏమయ్యా, ఆయన ఎలాగా తయారు చేశాడు? ఇది ఆయనలో ఒక భాగమే.
సచ్చిదానంద స్వరూపం అని అన్నారు. ఆ సత్తుని తీసుకున్నాడు, చిత్తుతో ప్రపంచానంతటి తయారు చేసి నడిపిస్తున్నాడు. తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, ఈ చిత్తులో నిలబడే సత్తుని చిత్తులో కలిపేసుకుంటాడు. చిత్ ఆయనలో కలిసి సత్ ఉన్నది, బ్రహ్మాండం అంతా ఉంది. చిత్తు జ్ఞానము. సత్తు చిత్తు కలిస్తే జీవులు. సత్తు మాత్రం ఒకటే ఉంటే జడంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అవునా? చిత్తు చేరితే జీవుడుగా మారుతాడు. ఈ చిత్ జ్ఞానం ఏదైతే బయటకు వస్తుందో కేవలం వస్తువు కనిపిస్తుంది, అది కూడా పంచభూతాల్లో కలిసిపోతుంది. పంచభూతాల్లో శక్తులు ఉన్నాయి లేవా? భూమిలో ఆకర్షణ శక్తి, అవునా? అలాగే నీళ్ళలో ప్రవహించే శక్తి, అగ్నిలో కాల్చే శక్తి, వాయువులో స్పర్శ వీచే శక్తి. ఆ శక్తులు వెనక్కి తీసుకుంటే అవి కూడా లేకుండా పోతాయి. ఇదిగో ఈ వేదాలు ఈ విధంగా నిర్వచిస్తూ ఉన్నాయి. ఎక్కడ ఏ విధంగా అండి? ఈ నారదుడు నారాయణ ఋషిని అడిగితే నారాయణ ఋషి చెప్తున్నాడు ఏమని, ఒకనొక సందర్భంలో ఆయన అక్కడికి వెళ్ళాడు కదా ధ్యానంలోకి. ఎవరు? నారాయణమూర్తి. నారాయణ ఋషి చెప్తున్నాడు, నారాయణమూర్తి అవునా, ఏది ఆషాఢము ఏకాదశికి ధ్యానంలోకి వెళ్ళాడు కదా అండి. ఆ సందర్భంలో వేదాలన్నీ వెళ్ళి ఆయన్ని పొగుడుతూ ఉన్నాయట. ఇట్లా అవునా, పొగుడుతూ ఉన్నాయండి. ఆ నారాయణ ఋషి చూశాడట. ఆయన వచ్చి ఈయనకు, ఎవరికి? సనకసనందనాథులుగా చెప్పారట. ఆ సనత కుమారుల వారు ఎవరైతే ఉన్నారో నారదుల వారికి చెప్పారు. నారదుల వారు వచ్చి అదిగో ఈ ఋషులకి అందరికీ కూడా చెప్పాడట. వేదాలన్నీ కలిసి భగవంతుణ్ణి ఈ విధంగా పొగుడుతూ ఉన్నాయండి. వేదాలే భగవంతుడి నుండి వచ్చినటువంటివి, వేదాలే భగవంతుడిని పొగిడేటువంటివి, వేదాలే భగవంతుని గురించి తెలియపరిచేటువంటిది అన్నీ కూడా. ఏమయ్యా, ఇదిగో ఇదంతా ఒకసారి చదవండి మొత్తం. అవునా? మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉంటుంది కదా. కాబట్టి చదువుకోండి ఒకసారి. చదువుకున్న తర్వాత ఎవరైతే ఈ విధంగా దీన్ని ఉన్నట్టు చదువుతూ ఉన్నారో వాళ్ళకి సకల కష్టాలు వెళ్ళిపోతాయట. మాయ నుండి బయటపడతారట, ఆత్మతత్వాన్ని గుర్తిస్తారట. ఓకే, అయిందండి. అయిపోయిన తర్వాత అయింది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే సప్తాశీతితమోధ్యాయ. తర్వాత 88వ 88వ అధ్యాయం వృకాసురుని వృత్తాంతం అండి అని. ఎవడి వృకాసురుడు? వీడే భస్మాసురుడు. భస్మాసురుడు వీడే. వీడి చరిత్ర గురించి చెప్తున్నారు. చూడండి ఒకసారి చదవండి. రాజోవాచ దేవాసుర మనుష్యేషు ఏ భజంతి ఓకే ఓకే. ఇక్కడ వృకాసురుని యొక్క
వృత్తాంతం అంతా ఇక్కడ ఒక అద్భుతంగా ఉంటుందండి. పరీక్షితుడు అడుగుతున్నాడు, రాజా దేవాసుర మనుష్యేషి ఏ భజంతి అశివం శివం. అయ్యా ఓ మహాత్మా సుఖయోగి, ప్రాయస్తే ధనినో భోజ నతు లక్ష్మ్యాపతిం హరిం. పరమశివుడు మహాసాధకుడిలాగా వైరాగ్య సంపన్నుడుగా కనిపిస్తాడు. పరమశివుణ్ణి అందరూ సేవిస్తారు, అవునా? అందరూ ఎవరు? దేవతలు, రాక్షసులు, మనుష్యులు అందరూ కూడా ఆరాధిస్తారు. కానీ విష్ణుదేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి విష్ణుదేవుడి దగ్గర అందరూ భజించరు ఆయన్ని. ఎందుకు? ఇప్పుడు మన దేశంలో ఎవరన్నా తెలివి తక్కువ ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, అన్ని పార్టీలు నీకే ఓటు ఉంటాయి. ఎందుకో ఎవడు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించచ్చు, అవునా? ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉండొచ్చు. సమర్థవంతుడైన వాడు ప్రధానమంత్రిగా ఉంటే అందరు ఆటలు సాగవు, కాబట్టి అందరూ అపోజిషన్లోకి వెళ్ళిపో. ఇప్పుడు ఇంట్లో యజమాని సమర్థవంతుడు, తెలివైన వాడు, నిగ్రహవంతుడు అనుకోండి, అందరూ ఆయన చెప్పినట్టు వినాలి, అవునా? ఎందుకు? ఎక్కడ ఎవడు తప్పు చేసినా వెరగొడతాడు. కానీ అసమర్థుడు యజమాని అయితే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు. అంతేనా? బిజినెస్ చేస్తున్నాడు, షాప్లో ఉన్నాడు అనుకోండి, అక్కడ ఉన్న పని వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడతారు అసమర్థుడు అయితే, అవునా? పైగా ఈ యజమాని మీదకే జోకులు వేస్తారు, యజమాని చేతనే పనులు చేయిస్తారు, యజమాని చేతనే పనులు చేస్తారు. ఏమండి ఆయనకేం తెలియదులేండి. ఇక్కడ ఏంటి అంటే విషయం అది కాదు. ఇక్కడ పాపం పరమశివుడు పరమ ప్రేమ స్వరూపుడు. ఆయన పైగా ఏంటి అంటే ఆయన శివానంద మహారాజ్ ఎవరొచ్చి అడిగినా సన్యాసం ఇచ్చేసేవాడు. తపోవన్ మహారాజ్ ఆయన నేను ఎవరికి సన్యాసం ఇవ్వడానికి కూర్చున్నాడు, అవునా? ఆయన ఋషికేశ్ హరిద్వార్లో అప్పటికే కొన్ని లక్షల మంది ఉండేవాళ్ళట, ఇప్పుడు కొన్ని కోట్ల మందిలో ఉంటారు, అవునా? చూస్తే వాళ్ళంతా సగం మంది పైన గృహస్థులే ఉంటారట. గృహస్థులే, బెంగాలు, ఒరిస్సా, బీహార్ అటువైపు నుండి గృహస్థులే వాళ్ళు వస్తారట. ఇప్పుడు కంప్యూటర్ జాబ్ చేసేవాళ్ళు ఒక 5 రోజులు ఆఫీస్కి వెళ్ళి 2 రోజులు ఇంట్లో ఉండడం అట్లా చేస్తారు కదా. అలాగే వీళ్ళు కూడా వారానికి 5-6 రోజులు అట్లా వచ్చేస్తారట. అట్లా వచ్చే సాధువేషాలు వేసుకుని కొన్ని సంఘాలు వాళ్ళే స్థాపించుకుంటారట. వాళ్ళకి ఆ ఏరియాలో ఉత్తర భారతదేశంలో ప్రతిరోజు భిక్షలు పెడతారు, దక్షిణలు ఇస్తారు, వస్తువులు ఇస్తారు, చెప్పులు, గుడుగులు, బట్టలు ఇవన్నీ ఇస్తారు. అవన్నీ సేకరించుకొని శనివారం ఇంటికి వెళ్ళి అవన్నీ అమ్ముకొని భార్య పిల్లలతో బతికేస్తుంటారు కొంతమంది. అవన్నీ చూసి ఆయన మోసగాళ్ళగా తయారవుతున్నారు కొంతమంది, కాబట్టి ఎవరికి సన్యాసం ఉన్నాడు. సో ఇక్కడ ఏమయ్యా, శివుడు ఎవడొచ్చి ఏమడిగినా తలస్తరేస్తాడు ఆయన. బట్ విష్ణుదేవుడు చూస్తాడు, ఎవడొచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు తర్వాత. ఈయన ఏంటి, ఎవడు ఏమడిగినా వాడు మంచోడు అయితే లోకాన్ని పనికొస్తే ఇచ్చేస్తాడు. కానీ దుర్మార్గుడు వచ్చి కానీ కోరుకున్నాడా, వాడికే లింకులు పెట్టి వాడిని ఎరగొట్టి పంపించేస్తాడు కదా. అందుకే ఇక్కడ ఏంటంటే, అయ్యా అందరూ శివుడి దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తూ ఉంటారే, అలాగే అందరూ విష్ణు దగ్గరికి ఎందుకు రారు? ఇందుకే రారండి కదా, ఇందుకే రారండి కదా. చెప్తున్నాడు శుకుడు, చెప్తున్నాడు, ఓ పరీక్షణ్ మహారాజా, మీ తాతగారు ఉన్నారే, ఎవరు? ధర్మరాజు. పరీక్షితుడికి వాళ్ళు 5 మంది తాతలే కదా, పాండవులు తాతలే. మీ తాత ఒక సందర్భంలో అశ్వమేధ యాగం చేస్తూ ఉంటే కృష్ణుడు కూడా ఉన్నాడట అక్కడ.
పగలంతా యాగం అయిపోయి తర్వాత సాయంత్రం ఉపన్యాసం అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం కూర్చొని ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గర కూర్చొని అనేక ప్రశ్నలు వేస్తూ ఉండేవాడట. అనేక రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. ఆయన అన్నీ చెప్తూ ఉండేవాడు. ఆయన కృష్ణుడికి తెలియదు ఏముంది, ఈయన అడిగినాడు అన్నీ ఆయన చెప్తూ దానికి ఏంటంటే ఒక మహాత్ముడు దొరికిన ఆయన, ఒక పండితుడు దొరికిన తెలివైన వాడు అవకాశం ఉన్నప్పుడు ఎక్కువగా నేర్చేసుకుంటాడు, కాలక్షేపాలు చేయడు, వీలైనంత ఎక్కువ నేర్చుకుంటాడు. అలాగా నేర్చుకోవడం వలన ఆ వ్యక్తి సమర్థవంతుడు అవుతాడు. అర్థమైనా? ఆ వ్యక్తి సమర్థవంతుడు అవుతాడు కదా. అవకాశం ఉన్నప్పుడు నేర్చుకోగలగా. కావాలంటే చూడండి, రోజు సత్సంగాలకు వస్తున్నారు అని అనుకోండి, వాళ్ళ జీవితంలో మార్పులు చాలా వస్తాయి. అవునా? వాళ్ళు చెడు సంఘాలకు వెళ్ళరు. అన్ని చోట్ల లేకపోవచ్చునేమో కానీ చెడుతో మాత్రం అస్సలు కలవరు. అవునా? ఎక్కువ సంపద లేకపోవచ్చునేమో కానీ కొంతమందికి, అవునా, కొంతమందికి చాలా 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 ఉండొచ్చునేమో కానీ సత్సంగానికి వచ్చేవాడికి దుఃఖాలు ఉండవు. ముఖ్యంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వింటారు. అవునా? చెడు సహవాసాలు ఉండవు, చెడు పనులు ఉండవు. ఎంత సంపాదించినా చెడు కోసం ఖర్చు చేయరు. ప్రశాంతంగా హాయిగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాలు జీవిస్తూ వీలైతే ఇతరులకు కూడా తోడ్పడుతూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ ఏంటి అని అంటే, సజ్జనులు మహాత్ములు దొరికితే వదులుకోరండి. అలాగే ధర్మరాజు శ్రీకృష్ణుడి గురించి అనేక రకాలుగా ప్రశ్నిస్తూ ఉండేవాడట. ప్రశ్నిస్తూ ఉన్న సందర్భంలో ఒక ఈ ప్రశ్ననే అడిగాడు. ఇది శివుడి గురించి. శివుడే అందరికి వరాలు ఇస్తూ ఆయన కష్టాల పాలవుతూ ఉంటాడు కదా, ఏమయ్యా ఎందుకు జరుగుతుంది ఇదంతా అని భగవానుడు శ్రీకృష్ణుడే చెప్తూ ఉన్నాడు. చూడండి 8వ శ్లోకం. శ్రీ భగవానువాచ యస్యాం హనుమ తతోదనం త్యజంత్యస్య స్వజన దుఃఖ దుఃఖితం సయదా వితతోద్యోగో నిర్విఘ్నస్యాధనే హయ మత్పరైకృతమైత్రేస్య కరిష్యే తద్బ్రహ్మ పరమం సూక్ష్మం చిన్మాత్రం అతో మాం సుధురారాధ్యం హిత్వాన్యాన్ భజతే జనః తతస్థ ఆశుతోషేభ్యో మత్తః ప్రమత్తా వరదాన్ విస్మరంత్యవజానతే. ఓకే, అయితే ఏమైంది? శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా యస్యాం అహం అనుగృహ్ణామి హరిష్యే తద్ధనం శనై. ఎవరినైతే భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహించదలుచుకున్నాడో వాడి దగ్గర సంపద లాగేస్తాడట. మొదట పాండవులు ఏమయ్యారు? పాండవులు ఏమి లేకుండా వెళ్ళిపోయింది కదా, కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయారు. అంతా లాగేస్తాడట. నెమ్మదిగా వాళ్ళకి భక్తి జ్ఞానాలని ప్రసాదిస్తాడట. అవునా? దృష్టి ఆయన వైపు తిరిగేటట్టు చేస్తాడు. సయదా విదదోద్యోగ నిర్వహణశాదని. వాళ్ళ కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అనవసరమైన అపనిందలు వస్తాయి. ఏది ఏమొచ్చినప్పటికి కూడా నెమ్మదిగా ఈయనకు మహాత్ములతోనూ ఋషులతోనూ సాంగత్యం ఏర్పాటు చేస్తాడట. అవునా? అక్కడ నుండి భక్తి జ్ఞానాలను వృద్ధి అయ్యేటట్టు చేస్తాడట. భక్తి జ్ఞానాలు వృద్ధి అవుతున్నాయని అనుకోండి, అప్పుడేం తెలుస్తుంది? ఉన్నదంతా భగవంతుడే. అవునా? భూమి మీద కాదు, సర్వ జగత్తంతా భగవంతుడే. జగత్తును నడిపించేది కూడా ఎవరు? భగవంతుడే కదా. ఆయనకి వ్యతిరేకమైన వాళ్ళని నెమ్మదిగా కిందికి తొక్కి పారేస్తాడు. ఆయనకు అనుకూలమైన వాళ్ళని స్లోగా పైకి తీసుకొని వస్తాడు. అప్పుడు వాళ్ళ చేతుల్లో సంపదలు, అధికారాలు, అన్ని మహత్తులు అన్నీ ఇస్తాడు. ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తారో అత్యంత వినయ విధేయతలతో ఇదంతా ఆయనదే అనే విషయాన్ని గుర్తుంచుకొని ఆయన ఉద్దేశాలకి అనుగుణంగా నడుచుకుంటూ నిరహంకారిగా, అహంకార రహితమైన జీవితాన్ని జీవిస్తూ
వాడు సదా సర్వదా సర్వకాహారాల్లో ఆయన ఇచ్చిన ధర్మాలకి, ఆయన చెప్పే బోధనలకి వ్యతిరేకం కాకుండా నడుచుకొని ఇక్కడ బంధాల నుండి బయటపడి భగవంతుడుగా మారిపోతాడు. భగవంతుడుగా భగవత్ స్వరూపంగా మారిపోతాడు. కానీ లోపల పరిపక్వత లేదు అని అనుకోండి, వాళ్ళకి సంపదలు వచ్చాయి, అధికారాలు వచ్చాయి, ఏం చేస్తారు? అవునా కదా? ఇప్పుడు మన దేశంలోనే అనేక మంది ప్రధానమంత్రులు వచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఎలా ఉన్నారు? అనేక మంది ముఖ్యమంత్రులు ఇప్పటికే ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక్కొక్క రకంగా ఉన్నారు. అవునా కదా? ఒక్కొక్క రాష్ట్రంలో అయ్యా ఎవరు నిజతత్వాన్ని తెలుసుకో అన్నారో వాళ్ళ అధికారాన్ని మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందించడం కొరకు ప్రయత్నం చేస్తారు. ప్రజలందరూ సన్మార్గంలో కష్టపడి బతికి పైకి రావాలి. అలాంటి వాళ్ళకు రక్షణ చేయాలి. అవునా? దుష్టులని శిక్షించాలి. సంపద అందరికీ అందేటట్లు చేయాలి. అవకాశాలు అందరికీ అందేటట్లు చేయగలగాలి కదా. ధర్మాత్ముడైన వాడు, జ్ఞాని అయిన వాడు నడుచుకుంటాడు. కానీ అవి రెండు లేనివాడు ఉన్నాడే, అధికారం నా చేతిలో ఉంది, ఎవడు నాకు అడ్డొస్తాడో అనుకుంటాడు. అంటాడు కూడా, ఇంకా 20-30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని అంటాడు. 5 ఏళ్ళ తర్వాత ఎవడేమవుతానో ఎవడికి తెలియదు. అవునా కదా? ఎవరేమవుతుంది? కానీ నేను ఇంకొక 20 ఏళ్ళు ఉంటాను, నేను 30 ఏళ్ళు ఉంటాను. అయ్యా నువ్వు ఉండాలి అంటే ఎలా ఉంటే నువ్వు ఉంటావో అది నేర్చుకోవాలి. కానీ ప్రజలందరినీ తొక్కి పారేస్తాను, తలెత్తిన వాడి తల తీసేస్తాను, చెయ్యి ఎత్తిన వాడి చెయ్యి తీసేస్తాను, కాలెత్తిన వాడి కాలు తీసేస్తాను అని అంటే 5వ సంవత్సరం తర్వాత ఏం చేస్తారు? సీక్రెట్గా వాడిని పీకాడ పారేస్తారు, వాడి వ్యక్తిని పీకాడ పారేస్తారు కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేస్తే అధఃపాతాళానికి ఆయనే తొక్కేస్తాడు ప్లాన్ చేసి. అధఃపాతాళానికి భగవంతుడు తొక్కేస్తాడు. అలాంటి వాళ్ళల్లో ఒకడు ఉన్నాడే. ఎవడు వాడు? ఇదిగో చెప్తున్నాడు ఇక్కడ. వృకాసురుడు అనేవాడు ఒకడు. 13వ శ్లోకం నుంచి మన శ్లోకం చదవ. అత్ర చోదాహరంతేమం ఇతిహాసం పురాతనం వృకాసురాయ గిరిశో వరం దత్వాసకం. ఓకే ఓకే. వీడు ఒకనొక రాక్షసుడు ఉండేవాడట, శకుని వాడి పేరు. శకుని వాడికి ఒక కొడుకట, వృకాసురుడు అనేవాడు. అవునా? శకునికి వృకాసురుడు అనేవాడు ఒక కొడుకున్నాడు. వాడేం చేశాడు? వాడు ఒకసారి వెళుతూ ఉన్నాడట, నారదుడు ఎదురయ్యాడు. నారదుడిని అడుగుతున్నాడు, అవునా అయ్యా బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఏ దేవుడు తొందరగా అనుగ్రహిస్తాడు నాకు చెప్పు అని అడిగాడు. ఎవరిని? నారదుడిని అడిగాడు. అయితే నారదుడు చక్కగా చెప్పాడు. ఓ వృకాసురా, అవునా, స ఆహ గిరిశం దేవం ఉపాధావాసు సిద్ధ్యసి యో అల్పాభ్యాం గుణదోషాభ్యాం ఆశుదుష్యతి పుష్యతి. ఆయన ఉన్నాడే, ఎవరు? ఆశుతోషుడు, అల్పసంతోషి, బోళాశంకరుడు. అయ్యా ఆయన ఎవరు ఏమడిగినా ఇచ్చేస్తాడయ్యా తొందరగా. ఎవరేమడిగినా ఇచ్చేస్తాడయ్యా అన్న. మిగతా వాళ్ళలాగా కావాలంటే చూడు, ఆ రావణాసుడు, బాణాసురుడు, అవునా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఆయన్నే స్తుతించి వాళ్ళకి కావాల్సినటువంటి ఫలాలన్నిటినీ పొందారు. ఏ చెప్పాడు? ఓ అవునవునవునవును, నిజమే అని అనుకున్నాడు. నారదుడు చెప్పిన మాట వింటూనే ఈ వృకాసుడు నాడే కేదారకు వెళ్ళిపోయాడట. కేదార క్షేత్రంలో తపస్సు చేస్తూ వాడొక హోమాన్ని చేశాడట. ఆ హోమంలో వీడి శరీరంలో ఉన్నటువంటి మాంసపు కండరాలు, మాంసాలు ముక్కలుగా కోసి హోమంలో వేస్తున్నాడట.
చిన్న సూది గుచ్చుకుంటూనే అయ్యో కుయ్యో అంటారే, వాడు కత్తి తీసి శరీరం మీద ఉన్న కండరాలుగా కండలు కోసి హోమంలో వేస్తున్నాడు. ఎంత భయంకరమైన తపస్సు అండి, అన కదా. ఆ హోమం 6 రోజుల పాటు చేశాడట. ఒంట్లో కండరాలు ఏమీ లేవట, కండలు ఏమీ లేవట, అని కోసేసేసాడు. ఏం చేయాలి ఇప్పుడు? చివరికి 7వ రోజట ఇలా కాదనుకోండి, కత్తి తీసుకుని తన తల కొట్టి హోమకుడం వేయిపోయాడట. టక్ మనం ఎత్తుగా శివుడు వచ్చేసాడు. నీ భక్తికి మెచ్చానురా. ఓ వృకాసురా, నీకు ఏం వరం కావాలన్నా కోరుకో. వరకం అంటే తోడేలు ఉరకం అంటే అలాంటి బుద్ధే ఇడిది. కాపు కాసి దెబ్బ కొట్టే స్వభావం కలిగినటువంటి. అయితే వీటి ఏం వరం కావాలో కోరుకోమంటే వాడన్నాడు, స్వామి నా చెయ్యి ఎవడు ఎత్తున పెడితే వాడు భస్మైపోవాలి. పురాణాల్లో వేరే విధంగా ఉంది, ఇక్కడ ఇంకొక వెరైటీగా ఉంది. వెంటనే ఆయన చూశాడట, వీడు దుర్మార్గుడు, లోకాన్ని చంపేస్తాడో ఏమో అని వీడు ఒత్తిడి చేస్తున్నాడు, తొందరగా ఇచ్చే వరము అని. ఆయనకి ఏదో స్ఫురించిందట. స్ఫురిస్తే సరేలే అనేసాడు. సరేలే తదాస్తు అనేసాడట. ఎప్పుడైనా తదాస్తు అన్నాడో వీడికి వెంటనే ఒక దుర్బుద్ధి పుట్టిందట. ఏమిటి అనంటే, పార్వతీదేవిని ఊసిపరుచుకుందాం అనుకున్నాడట. పార్వతీదేవిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలి పార్వతీదేవిని. అందుకే వాళ్ళ రాక్షసులు అనింది. అవునా? కొంతమంది అవునా వింటూ ఉంటాం కదా, మాట తీసుకున్న తర్వాత ఎవరు కైక ఇలాంటి వాళ్ళు ముందు మాట తీసుకొని తర్వాత ఏం చేశావు కదా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళే అనుకున్నాను ఏమిటంటే రాక్షస బుద్ధులు అని. రాక్షసులందరూ తపస్సు చేసి వినయంగా ప్రార్థించి వరం పొందిన తర్వాత విచ్చలవిడిగా అందరినీ చంపాడు. మొట్టమొదటి దేవతలను చంపడానికి ప్రయత్నం చేస్తారు. దేవతలు చచ్చిపోతే ప్రకృతి నాశనం అయిపోతాయి. ప్రకృతి నాశనం అయిపోతే జీవరాశులు ఏమి ఉంటాయి? సర్వనాశనానికే వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారు కదా. అయితే ఏమనుకున్నాడు, సరే ఆయన తదాస్తనేసాడట. వీడికి ఆ బుద్ధి పుట్టి పార్వతీదేవి కావాలి అనిపిస్తుంది. పార్వతీదేవిని నేను పొందాలి అని అంటే శివుడు అంటున్నాడుగా, కాబట్టి శివుడు భస్మం చేసేస్తే ఇక పార్వతి నేను భర్తనైపోతాను. వీలవుతాయా? కొన్ని విషయాలు వీలవుతాయా? వీడు అనుకుని ఏం చేశాడట, స్వామి నువ్వు నాకు వరం ఇచ్చావు, ఇది నిజమా కాదంటే నిజమేరా, దాంట్లో ఇక అనుమానం ఏముంది, నీకు శక్తి వచ్చేసిందిరా, నేను టెస్ట్ చేసుకోవచ్చా? చేసుకోరా అనుకున్నాడు ఆయన ప్రధానంగా. నేను ఇతను ఒకసారి చేపెట్టి చూస్తాను. ఈయన కంగు తిన్నాడు, ఎగిరి దూకాడు. వాడు ఆలస్యం చేయదలుచుకోలేదు. వాడు పాపం ఈయన భయపడిపోయాడు. ఎగిరి దూకి మీద చేపెట్టిపోయాడట. పరిగెత్తి పారిపోతాడు. ఆయన సర్వలోకాలు తిరిగాడట. ఎవరు? పాపం వాడికి వరం ఇచ్చిన పుణ్యానికా పాపానికా? చూడు, వాడు పైలోకాలని తిరిగాడు. ఈయన పరమేశ్వరుడు అన్ని లోకాలు తిరిగాడట. అన్ని లోకాలు వాడు వెంట పడుతూనే ఉన్నాడట, వదలలేదట వాడు. ఆయన తిరిగి ఇంకా లాభలేదని వైకుంఠంలో ప్రవేశించాడట. ఆయన వైకుంఠనాథుడు అక్కడ కూర్చొని అన్ని గమనిస్తూనే ఉన్నాడట. ఈయన ఎప్పుడు ఇట్లాంటి పనులే చేస్తాడు. అవునా? ఏది ఏమై ఉన్నా మళ్ళీ ఈయన ఏమవుతాడు? ఈయనకి ఏమవుతాడు? వియంపుడేగా. విష్ణువుకి ఏమవుతాడు? ఏమంటారు అక్కడ? వియంపుడు అని అంటారా? వియంపుడు అంటే ఏంటి? ఇస్తే, అవునా కాదా? ఇక్కడ విష్ణుదేవుడు అమ్మాయిని శివుడు కొడుకు ఇచ్చాడా లేడా? వియ్యం అందుకున్నారు, వాళ్ళని వియ్యంపులు అంటారు. అవునా? విష్ణుదేవుడు కూతురు దేవసేన శివుడు కొడుకు సుబ్రహ్మణ్యం స్వామికి ఇచ్చాడు. వియ్యం అందుకున్నారా లేదా? వియ్యంపులు కదా. కానీ అవన్నీ పక్కన పెడితే ఆ సంబంధాలు కాదు ఇక్కడ.
దేవుడు అనేవాడు ఏకత్వ దృష్టిలో ఉంటాడు. మంచి వాళ్ళని ఎక్కడున్నా రక్షిస్తాడు. ఆయన పైగా ఈయన సహపాఠి అక్కడ శివుడు. పైగా శివుడు విష్ణువుకి ఇష్టదైవం. శివుడికి విష్ణువు ఇష్టదైవం కదా. వాళ్ళ సంబంధం విడదీయరానిది కదా. ఆయన చూస్తూ ఉన్నాడు. ఈయన వైకుంఠంలోకి ప్రవేశించాడు. వైకుంఠంలో అడుగుపెట్టాడు అని అంటే ఇంకా వాళ్ళ కష్టాలు ఉండకూడదు, వాళ్ళు ఎవరైనా సరే కదా. వెంటనే ఈయన ఎగిరి దూకేశాడు. ఎవరు? విష్ణుదేవుడు నాటకం మొదలుపెట్టేశాడు. ఏం చేశాడయ్యా? ఏం చేశాడు? ఒక శ్లోకం చదవండి. 29, 30. శ్రీ భగవానువాచ శాకునేయ భవాన్ వ్యక్తం శాంతం కిం దూరమాగత క్షణం విశ్రమ్యతాం పుంస ఆత్మాయం సర్వకామదుకు శ్రవణాయాలం భణ్యతాం ప్రాయశ పుంభే ధృతై స్వార్థాన్ సమీష్తే. ఓకే, అయితే ఏమైంది? విష్ణుదేవుడు అక్కడి నుంచి ఎదురుకి ఇక్కడ ఒక బ్రహ్మచారిలాగా ఎదురుగా పంపించాడు. ఎవరికి? భస్మాసురుడికి. వరకాసురుడు ఉన్నాడే, వాడికి ఓ బ్రహ్మచారిలాగా ఎదురుగా కనిపించాడు. దివ్య తేజస్సుతో వచ్చి, ఈయన వైష్ణవి మాయ అంటారు కదా, ఆ విష్ణు మాయ వీడి మీద వేసేసాడు. వేసేసి ఏం చేశాడు? శివుణ్ణి మర్చిపోయేటట్టు చేయాలి కదా. ఈయన మాటలతో వాడిని డైవర్ట్ చేస్తున్నాడు. అడిగాడు, వరకాసురా ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏమొస్తున్నావు? ఏదో అలసిపోయినట్టున్నావు, లోకాలని తిరిగాడు. అలసిపోయాడు, చెమటలు కప్పుతున్నాడు, హెయిగా నొప్పుతున్నాడు. ఏమైంది? ఎక్కడైంది? ఏంటి నీకు ఇంత అలసిపోతున్నావు ఏంటి? అయ్యో కూర్చో, సేవ చేదీరు. మోసాలు ఈయన దగ్గర నుంచే నేర్చుకోవాలి. మోసాలు అనేటివి ఆయన దగ్గర నుంచే నేర్చుకోవాలి కదా. కాకపోతే ఆయన దుర్మార్గులను మోసం చేసి నాశనం చేస్తాడు. అర్థమైందా? దుర్మార్గుల్ని మోసం చేసి నాశనం చేస్తాడు, అవునా? సో కాబట్టి ఏం చేస్తున్నాడయ్యా? ఓ వరకాసురా కూర్చో అని చెప్పి ఆయనకు ముఖ్యంగా ముందు చల్లని పానీయాలు ఇచ్చాడు. అవునా? ఈ మోసాలు ఎక్కడి నుంచి పుడతాయి? ఎక్కువగా లోక వ్యవహారాలలో తప్పులు చేసి తప్పించుకోవాలి అనుకున్నప్పుడు, తప్పులు చేయాలి అనుకున్నప్పుడు కదా విందులు ఇస్తూ ఉంటారు పార్టీలు. కొంతమంది విందు అంటే ఫంక్షన్స్ ఏదో జరిగినప్పుడు వేరు కదా. కొంతమందికి ఆఫీసర్లకు విందు ఇస్తారు కదా. ఏమిస్తారు? అత్యంత విలువైన ద్రావకాలు, అవునా కదా. ఎక్కువ మురిగిపోయి కులిపోయింది, అది ఎక్కువ విలువ అని చెప్పి, అవునా కదా, ఎక్కువ కాస్ట్ పెట్టి తయారు చేసేటటువంటి అది ఇస్తాడు. ఆయన మత్తులో దించేస్తాడు, అవునా కదా. మత్తులో దించి ఈయన పనులు చేసేసుకుంటాడు. లేదా మత్తులో దించి ఫోటోలు తీసి వాడిని ఊస్టింగ్ చేసి పారేస్తాడు. అని ఇక్కడి నుంచి వచ్చాయి. కాకపోతే రాంగ్ సైడ్లో ఉపయోగించుకుంటే వాడు పోతాడు, కానీ సేఫ్ సైడ్గా అంటే సరైన విధానంలో ఉపయోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. ఈయన ఏం చేశాడు? ఈయన మొత్తం ఆయన మీద వేశాడు వైష్ణవి మాయను. చల్లని ద్రావకాలు, అదే చల్లని పానీయాలు, అవునా, వాడికి కావాల్సిన ఇచ్చి శాతదీరవయ్యా కొద్దిసేపు అవును. ఈయనెవరు చాలా మంచి ఆయన ఉన్నట్టున్నాడు అనుకున్నాడు. అప్పటికప్పుడే ఆశ్రమం సృష్టించి ఆశ్రమంలో బ్రహ్మచారి ఈయన. ఆ బ్రహ్మచారి చల్లటి పానీయాలు అవి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇస్తే శాతదీరాడు, కొద్దిసేపు కూర్చో, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏమైంది అంటే ఏ వరకాసురుడు మొత్తం చెప్పేస్తూనే ఈ బ్రహ్మచారి పగలబడి నవ్వేశాడు. పక్క 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 నవ్వేశాడు. శ్రీ భగవాన్ వాచ ఏం చేత్ తర్హి తద్వాక్యం నవయం శబ్దధీమహి యో దక్షా శాపాత్ పైశాచ్యం ప్రాప్తం ప్రేత పిశాచరాత్. ఓ వరకాసురా, ఆ శివుడికి ఇప్పుడు ఏ శక్తులు లేవు.
ఒకనొకప్పుడు ఆ దక్షుడు శాపం పెట్టాడు, ఈయన పిశాచిలాగా మారిపోయాడు, శివుడికి ఒక శక్తి కూడా లేదు ఇప్పుడు, కానీ ఆయన ఆటాటోపం చూపిస్తూ ఉంటాడు అన్ని శక్తులు ఉన్నట్టుగా. ఎవరైనా తపస్సు చేసి అడుగొస్తే పోగొట్టుకోండి నాకు శక్తి లేదు అని చెప్తే ఈయన విలువ పోతుందేమోనని ఇచ్చాను పో అని అంటూ ఉంటాడు. ఆయనకే శక్తి లేవు, నీకే శక్తులు ఇస్తాడయ్యా అనుకున్నాడు. అవునా అవునా అనుకున్నాడు. అందుకే నువ్వు చేయబట్టి ఏం కాదు, ఆ తర్వాత నువ్వు తిరగబడి ఇన్ని ఏమైనా చేస్తామని ఏమైనా భయపడి ముందే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు వాళ్ళు. వీడు నోరెళ్ళు పెట్టాడు. అవునా, ఇంత మోసం జరిగిందా, ఇంత దుర్మార్గమా, ఏం జరిగింది అనుకున్నాడు. అయితే ఆయన ఏం చెప్పాడు, ఇదే వీడు వింటున్నాడు కదా, వింటుకుంటే ఇదిగో ఊరు కాసరా నీకు ఒక విషయం చెప్తాను, కావాలంటే ప్రాక్టికల్గా చూసుకో. ఏమిటి, నీకు అసలు ఏమన్నా శక్తి వచ్చింటే ఒకసారి నేను నిద్ర పెట్టుకొని చూసుకో. ఏమి కాదు, నేను మాటిస్తున్నా, ఏమీ కాదు, అసలు ఏ శక్తులు లేవు, ఆయనకే లేవు, నీకేమిస్తాడు ఏ పిచ్చోడు, కావాలంటే చూడు ఒకసారి నీ తల మెచ్చ పెట్టుకొని చూడు అన్నాడు. ఆయన మాటల్లో దానికే సాధకులైన వాళ్ళు ఎవరైనా కావచ్చు, ముఖ్యంగా సన్యాసులు బ్రహ్మచారులు మాత్రమే కాదు, గృహస్థులు కూడా వాళ్ళు పెంచుకున్న భక్తి ప్రపత్తి సద్గుణాలు సద్భావాలు జ్ఞానము జారిపోకుండా ఉండాలి అని అంటే మోసగాళ్ళ దగ్గర ఫుడ్ తినకూడదు మొదట. అర్థమైందా? ఇది నీచమైన సంపాదనతో పొంది తిండి అసలు స్వీకరించకూడదు. వాళ్ళ దగ్గర మంచినీళ్ళు కూడా తీసుకోకూడదు, మంచినీళ్ళు కూడా వాళ్ళ దగ్గర స్వీకరించకూడదు. అల్పదృష్టితో సంపాదిస్తూ ఉన్నా, హేయమైన సంపాదన కలిగి ఉన్నా, నిరంతరం చెడు పనులు చేస్తూ చెడు కార్యాలు చేస్తూ ఉంటారే వాళ్ళ దగ్గర ఏ వస్తువు స్వీకరించకూడదండి. మంచినీళ్ళు కూడా తీసుకోకూడదండి, మంచినీళ్ళు కూడా తీసుకోకూడదండి. ఇప్పుడు ఏమండి విష్ణుదేవుడు ఇస్తే తీసుకోకూడదా అని కాదు, ఇక్కడ విష్ణుదేవుడు ఏ దృష్టితో ఇస్తున్నాడు, ఆయన మంచి చెడు రెండు ఆయన నేర్పిస్తాడు. ఇక్కడ వీడు దుర్మార్గుడు, వీడు వేసేయడానికి ఏం చేస్తున్నాడు, వాడిని మాత్రం దించడానికి ఈయన కావాల్సినటువంటి సేవన చేశాడు. వాడు పూర్తిగా నమ్మేశాడు. అవునా, నమ్మి ఏంటి, వాడు దుర్బుద్ధితో వస్తున్నాడు కదా, వాడు బాబాని వాడే పదియాలి. ఇది ఏం చెప్తే అది కొద్దిసేపు మాట్లాడిచ్చాడు, చేశాడు తిరిగాడు అంత వాడు నమ్మేశాడు. నమ్మేసిన తర్వాత కావాలంటే టెస్ట్ చేసుకొని నెత్తి నువ్వు చేపెట్టుకొని అన్నాడు. వాడు నిజం అనుకో వెంటనే చేపెట్టుకున్నాడు. వాడు ఏమైంది, లక్ష్మీ పటాస్ లాగా ఠోప్ మళ్ళీ. మోహిని అవతారం వేరే దానికోసం. మోహిని అవతారం ఇక్కడ సంబంధం కాదు. మోహిని అవతారం సందర్భంలో ఆయన అడుగుతాడు, నువ్వు అక్కడ మోహిని అవతారం ఎత్తి రాక్షసుల్ని అమృతం మోసం చేసేవాడు కదా, ఆ రూపాన్ని చూడాలి అని అన్నప్పుడు ఈయన మోహిని రూపం చూపిస్తే శివుడికి కూడా మైకంలో పడతాడు. మైకంలో పడి ఈయన కూడా లోపల సంకల్పం చెలిస్తుంది అని ఆలోచన చెలించినప్పుడు, ఇక్కడ వేరే వేరే ఏమో చూపిస్తారు అని కాదు, ఈయనకు ఆలోచన చెలించినప్పుడు ఆ ఆలోచన నుండి అయ్యప్ప స్వామి పుడతాడు. అది వేరు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈయన బ్రహ్మచారి రూపంలోనే ఈ విధంగా వచ్చి కొద్దిసేపు డాన్స్ చేశాడు, అది చేశాడు, ఇది చేసాడు, మరిపించాడు ఏంటి, వాడు చేయవాడు ఎత్తున పెట్టుకునేటట్టు చేశాడు. టాప్ మన పగిలిపోయింది. అలాగే పైనుండి పుష్పవృష్టి కురిసిందట. ఈ దుర్మార్గుడు ఏం చేస్తాడో ఏమో, అంటే ఇన్ని లోకాలు తిరిగేసి వచ్చాడంటే ఎన్ని రోజులు అయి ఉంటుంది పాపం. మంచినీళ్ళు కూడా తాగల మహేశ్వరుడు. తిరిగి వీడు కూడా అలసిపోయినాడు. వాడికి బాగా సేద తెచ్చి బాంబు పెట్టేశాడు. అవునా, దుర్మార్గుడైన ఆఫీసర్ని పిలిచి వాడికి విందు ఇచ్చినట్టే ఇచ్చి వాడి దగ్గరికి ఇంకా అమ్మాయిలను వీళ్ళు పంపించి ఫోటోలు తీసి పట్టించేశాడండి అనంట. ఈయన మళ్ళీ ఇంకొకరి దగ్గర పంపించాల్సిన అవసరాలు ఏం లేవు కదా, ఇక్కడ ఈయనే సుప్రీం.
వేసి పారేశాడు. వాడు తల పగిలిపోయింది. వాడి బాధ అక్కడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చి కనిపించాడు మహేశ్వరుడు. కనిపిస్తే, ఏమయ్యా కొంచెం జాగ్రత్తగా ఉండవయ్యా, ఏమైనా అయితే ఏది అలా కదా. అలాగే ఏంటంటే ఈ విధంగా వీడు చచ్చిపోయాడండి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే అష్టాశీతితమోऽధ్యాయः తథా నవాశీతితమోऽధ్యాయः. శ్రీశుకోవాచ సరస్వత్యాస్తటే రాజన్ ఋషయః సత్రమాసత వితర్కః సమభూతేషాం త్రిష్వదేశేషు కో. ఓకే, తర్వాత ఏమైందయ్యా రేపు చూద్దాం. ఓకే, ఇప్పటితో వృకాసుర వధ అయిపోయిందండి. తర్వాత క్షత్రయాగం జరుగుతుంది కదా అక్కడ నైమిషారణ్యంలో. 100 సంవత్సరాల యాగం జరిగిందట. అంత పెద్ద యాగం జరిగిందంటే చివరికి ముగింపు సభ. అవునా, గొప్ప వ్యక్తిని తీసుకొద్దాము అని అనుకుని వాళ్ళు చర్చించుకుంటున్నారట. ఆవిడ ఏం జరిగిందయ్యా, అదే ఆయన భృగు మహర్షి వెళ్ళి అన్ని లోకాలను తిరిగి వస్తాడు కదా, వెంకటేశ్వర అవతారానికి నాంది ఎలా జరిగింది ఆ కథ అంతా వస్తుంది. రేపు చూద్దాం. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.